ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్నారు కొత్త పియర్సన్ పీటీ టెస్ట్‌లో టెంప్లేట్స్ వర్క్ అవుతాయా? వర్క్ అవ్వవా? 7 ఆగస్టు 2020 నుంచి మొదలయ్యే పీటీలో అసలు టెంప్లేట్స్ అనేవి వర్క్ అవుతాయా? వర్క్ అవ్వవా? అనేది క్వెషన్ అడుగుతున్నారు. ఏంటంటే మీరు ఇంతకు మునుపులాగా కొద్ది రోజుల కింద, కొద్ది మంత్స్ కింద చేసినట్టుగా హెవీ టెంప్లేట్స్ ఇప్పుడు మీరు డిస్క్రైబ్ ఇమేజ్ కానివ్వండి, సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ కానివ్వండి, లేకపోతే ఎస్సే కానివ్వండి, రీటెల్ లెక్చర్ కానివ్వండి, సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ కానివ్వండి, వీటిలో హెవీగా టెంప్లేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టెంప్లేట్ వర్డ్స్ ఉంటాయి. కొద్దిగా అక్కడక్కడ మాత్రమే క్వెషన్‌కి సంబంధించిన వర్డ్స్ అనేవి ఇన్సర్ట్ చేసి మాట్లాడి చాలామంది స్కోర్లు తెచ్చుకున్నారు. కొద్ది ఈ మధ్య కాలంలో తగ్గింది. ఇంకా తగ్గబోతుందనమాట. స్కోర్ రావడము అట్లా చేసినా గూడా. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏం జేయాలి కొత్త టెస్ట్ తోటంటే, మీరు టెంప్లేట్‌ని వాడొచ్చండి. కాకపోతే ఏంటంటే మరీ అంత హెవీ టెంప్లేట్స్ వాడకూడదు. లైట్ వెయిట్ టెంప్లేట్స్. అంటే దానిలో ఇప్పుడు ఒక డిస్క్రైబ్ ఇమేజ్ ఉందనుకుందాం. ఒకటి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. డిస్క్రైబ్ ఇమేజ్ ఉంది. దిస్ వన్ ఈజ్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. మనం మాట్లాడే ఆ 40 సెకండ్స్, 35 సెకండ్స్‌లో లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి టెంప్లేట్ నుంచి రావాలి. మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వాట్ వి ఆర్ స్పీకింగ్, ద కంటెంట్ వాట్ వి స్పీక్ అది ఎక్కడి నుంచి రావాలంటే మనకి ఇమేజ్ నుంచి రావాలి. వింటున్నారా? సో, అంటే కొద్దిగా మనకు అండర్‌స్టాండింగ్ చేసుకునే అవసరం ఉంది ఇమేజ్‌ని. దానికి అకార్డింగ్‌లీ మాట్లాడాలి. మరి మన టెంప్లేట్ యూజ్ ఏంటి పెడితే అంటే లైట్ వెయిట్ టెంప్లేట్ పెడితే యూజ్ ఏంటంటే అది మనల్ని ఒక పద్ధతిగా మాట్లాడడానికి, ఒక స్ట్రక్చర్‌లో మాట్లాడడానికి అది మనకి దోహదపడుతుంది. ఓకేనా? సో, ఒకవేళ టెంప్లేట్ లేదనుకుందాం అసలే. కొద్దిమంది పిల్లలేంటంటే కరెక్ట్‌గా చెప్పలేకపోవచ్చు. ఆ స్ట్రక్చర్ అనేది మిస్ అవుతది. ఆ కోహెరెన్స్ అనేది మిస్ అవుతది కంటెంట్‌లో. అందుకేంటంటే వాడుకోవచ్చు మినిమల్ టెంప్లేట్స్. మా దగ్గర ఆల్రెడీ మినిమల్ టెంప్లేట్స్ వి హావ్ రోల్డ్ ఔట్ అండ్ స్టూడెంట్స్ ఆర్ యూజింగ్. అట్లాంటి టెంప్లేట్స్ వాడుకుంటే స్కోర్ వస్తుంది మనం పర్ఫెక్ట్‌గాన ఇంప్లిమెంట్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఎస్సేలో మరి టెంప్లేట్స్ వర్క్ అవుతాయా? వర్క్ అవ్వదా? అనేది ఉంది. ఎస్సేలో ఏంటంటే మనము క్వెషన్‌కి రెస్పాండ్ అవ్వాలి. మన ఆర్గ్యుమెంట్ క్లియర్‌గా రాయాలి ఎస్సేలో. 4 పారాగ్రాఫ్‌లో ఇంట్రొడక్షన్‌లో ఉండాలి. బాడీ 1, బాడీ 2, కన్క్లూషన్ ఇన్ఫర్మేషన్ అంతా చాలా కోహెరెంట్‌గా ఇంటర్ రిలేటెడ్‌గా రాయాలి. మన ఆర్గ్యుమెంట్స్ అనేవి క్వెషన్ అడ్రెస్ చేసేలాగా ఉండాలి. అప్పుడేంటంటే మనకి కంటెంట్ స్కోరు ఎస్సేలో రావడం జరుగుతుంది. మనం ఇంకా హెవీ టెంప్లేట్ వాడితే ఏంటంటే చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. ఎందుకంటే ఎస్సే గూడా గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే 7థ్ ఆగస్ట్ నుంచి డబుల్ వెరిఫై అవుతుంది ఒకసారి. ఫస్ట్ సిస్టమ్ ఇస్తుంది స్కోరు. తర్వాత హ్యూమన్ అసెసర్ గూడా దాన్ని గో త్రూ చేసి దాని కంటెంట్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేర్ తీసుకోండి ఎస్సే లోపల. మేము ఆల్రెడీ కొత్త ఎస్సే టెంప్లేట్ రోల్ ఔట్ చేసాము. వి ఆర్ అబౌట్ టు టెస్ట్ ఇట్. చూద్దాం. మూడోది ఏంటంటే మనకి సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్‌లో అక్కడ కూడా సేమ్ అండి. మనకి సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్‌లో చక్కగా ఇరేజబుల్ నోట్ బోర్డ్ ఇస్తారు కదా! రాసి ఇరేజబుల్ నోట్ బోర్డ్ పైన చక్కగా ఈ స్కెచెస్ యూజ్ చేసుకొని, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవున్నాయి ఆడియోలో పద్ధతిగా రాసుకొని, ఆ తర్వాత లైట్ వెయిట్ టెంప్లేట్ చాలా ఏంటంటే ద లెక్చర్ ఇస్ సంథింగ్ పాయింట్ ఎక్కువుండాలి. టెంప్లేట్ తక్కువుండాలి. ప్రతి దానిలో ఏంటంటే టెంప్లేట్ సైజ్ అనేది చిన్నగుండాలి. మనం చెప్పే కంటెంట్ కొద్దిగా మీనింగ్‌ఫుల్‌గా, రెలెవెంట్‌గా ఉండాలి. మళ్ళీ వాళ్ళు చెప్పిందే యాజ్ ఇట్ ఈస్‌గా మనం చెప్పకూడదు. వర్డ్ బై వర్డ్. కొద్దిగా పారాఫ్రేజింగు 1 సెకండ్ థింగ్ ఏంటంటే టెంప్లేట్‌ని తక్కువ యూజ్ చేయాలి. పారాఫ్రేజింగ్ ఎక్కువ యూజ్ చేయాలి. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడాలి. అప్పుడేంటంటే సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్‌లో మనకి స్కోర్ వస్తుంది కంటెంట్‌లో. దాంతో పాటు రీటెల్ లెక్చర్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఓకే. సో, మినిమల్ టెంప్లేట్ యూసేజ్, తక్కువ టెంప్లేట్ యూజ్ చేయాలి. స్ట్రక్చర్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. కోహెరెన్స్ కోసం మాత్రమే యూజ్ చేయాలి. ఆ క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆడియోలో మనం చక్కగా ఇది ఎరేజబుల్ నోట్ బోర్డ్ పైన రాసుకొని నీట్‌గా వాటిని లైట్ వెయిట్ టెంప్లేట్ వాడేసి చెప్తే ఖచ్చితంగా క్వాలిటీ పాయింట్స్ మాట్లాడుతున్నాం కాబట్టి స్కోర్ ఖచ్చితంగా ఇవ్వచ్చు హ్యూమన్ రైటర్. ఓకేనా? సో, రీటెల్ లెక్చర్ ఒకటి, డిస్క్రైబ్ ఇమేజ్ ఒకటి, ఎస్సే ఒకటి, సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ ఒకటి. ఈ నాలుగింట్లో స్టూడెంట్స్ టెంప్లేట్స్ అనేవి వాడతారు. కొద్దిమంది సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్ కూడా టెంప్లేట్స్ వాడతారు. బట్ అది నాట్ రికమెండెడ్. మనం ఇంపార్టెంట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పారాఫ్రేజింగ్ చేసి రాస్తే స్కోర్ రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది దానిలో కూడా. సో, ఇదన్నమాట టెంప్లేట్స్ మీద క్లారిటీ. వర్క్ అవ్వంటే వర్క్ అవుతాయి. కాకపోతే ఏంటంటే అవి లైట్ వెయిట్‌గా ఉండాలి. టెంప్లేట్స్ తక్కువ ఉండాలి. మనము క్వెషన్ నుంచి తీసుకున్న కంటెంట్ ఎక్కువ ఉండాలి. పారాఫ్రైజ్ అయ్యి ఉండాలన్నమాట. అప్పుడే మనకి స్కోర్ అనేది వస్తుంది. ఈ విషయంలో మీకేమన్నా క్వెషన్స్ ఉన్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. చూద్దాం మనం. మాకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వి విల్ బి ఏబుల్ టు రెస్పాండ్ టు ద క్వెషన్స్ యూ ఆర్ ఆస్కింగ్. ఇట్లాంటి మీకు అప్డేట్స్ కావాలంటే పిఎస్ఎన్‌పిటి మీద రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.